అందరికీ నమస్కారం అండి. మీ ఫుడ్ విత్ సుబ్బుని. ఈరోజు చేస్తున్న వంటకం వచ్చి ములక్కాడ, టమాటా, పచ్చిరొయ్యలండి. కర్రీ అండి. దీనికి కావాల్సిన ఐటెమ్ అంతా చూపెడతానండి. టమాటా అండి, ములక్కాడలండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి, పచ్చిరొయ్యలండి. ఇవి మా గోదావరిలో దొరికే పచ్చిరొయ్యలండి ఇయి. ఫస్ట్ గంట పచ్చిమిర్చి అండి. మనకేంటంటే ఇది పచ్చి వాసన పోవాలి కాబట్టి ముందు పచ్చిమిరపకాయలు మాత్రం నేను కొద్దిగా ముందుగానే వేసుకుంటాను. తర్వాత ఆనియన్స్ అండి, రొయ్యలు కూడా వేసేస్తున్నానండి. రొయ్యలు అనేది ముందుగానే ఆయిల్లో వేపేస్తారు, అది కరెక్ట్గా ఉండదండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, రొయ్యలు మొత్తం 3 ఒకేసారి వేసేసుకుంటాం వల్ల ఏంటంటే రొయ్య అనేది కానీ మనకు రొయ్య కింద కాపాడుతుంది. ముందు కర్రీ కాబట్టి మనం డైరెక్ట్ 2 కలిపి వేసేసుకోవచ్చండి, పెద్ద ప్రాబ్లం కాదు అది. కర్రీ కూడా మనకి చాలా నీట్గా అనేది వస్తుంది. చూడండి, మనం ఆనియన్తో పాటు ఈ రొయ్య కూడా ఎలాగ అవుతుందో. అంటే పచ్చాగించి మనం ఫస్ట్ చాలామంది ఆయిల్ వేపేసి పక్కన పెట్టేసి మళ్ళీ వేస్తారు. నాదైతే అలా కాదండి, ఈ ఆయిల్లోనే మొత్తం 3 కూడా ఇలా ఎగుతాయి. పసుపు అండి, పసుపు కూడా వేసుకుంటున్నాను నేను. పసుపు అనేది ఏంటంటే కొద్దిగా అన్ని కూరలోని స్మెల్ అనేది రాకుండా నేను పసుపు ఎక్కువ వాడతానండి. ఎందుకంటే చికెన్ అయినా చేప అయినా ఏదైనా సరే పసుపు అనేది మాత్రం కూరలో కొద్దిగా ఎక్కువ వాడుకుంటాను. కొద్దిగా మన హెల్త్కి కూడా చాలా మంచిది పసుపు అనేది. ఇప్పుడు మనం ఈ పసుపుకి ఈ రొయ్యకి మంచి బాగా పట్టుకుని ఆయిల్లో వేసుకుని చూసారా, ఈ ఏగి ఇది మాత్రం చాలా బాగుంటుందండి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. నాకు సరిపడినంత మట్టుకు నేను వేసుకుంటున్నాను. అంటే మ్యాక్సిమం ఒక స్పూన్నర వేసుకుంటున్నాను. స్పూన్ చిన్నదండి, ఇది చిన్నది ఏంటంటే స్పూన్నర వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది బాగా మనకి ఆయిల్లోనే వేగిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా ఆయిల్లో కూడా వేగిపోతే మంచి సువాసన అనేది కూడా మనకు వస్తుందండి. ఇప్పుడండి చాలా మట్టుకి అది బాయిల్ అయిపోయినాయి. కారం అండి, కారం అనేది వేసుకుంటున్నాను. ఈ కారం కూడా నేను ఫుల్గా 2 స్పూన్లు వేసుకుంటున్నాను అండి. ఎందుకంటే నేను కొంచెం పచ్చి ఎక్కువ వేసుకున్నాను, అందుకు కారం తగ్గించుకుంటున్నాను. కారం వేసుకున్నాను, కలుపుకుంటే అండి ఈ కారం అనేది కూడా కొద్దిగా ఆయిల్లోనే జస్ట్ అలా ఒక 2 సెకండ్లు కలుపుకుంటే, కారంలో కూడా ఏంటంటే మనం సొంతంగా ఆడించుకున్నది ముందుగానే మనం మాట. దీంతో పాటే మనకి ములక్కాడలండి. ములక్కాడ అన్నది మనకి ఇడిపోకుండా ఉంటాకి ఏంటంటే ఈ రొయ్య అనేది ఎగిపోయి పచ్చి వాసన అనేది అంతా పోయిన తర్వాత అప్పుడు మనం ఈ టమాటా, ఈ ములక్కాడ వేసుకుని లాగా. ఎందుకంటే చిన్నది బాన్స్ చిన్నది పెట్టాను, కాకపోతే ములక్కాడలు అనేది కొద్దిగా బాగుంటుంది అని నేను ఒక కాడ కష్ట కోసుకున్నాను. లెక్కగా ఏంటంటే ఒక 2 కాళ్ళు చిన్నవి అనుకున్నాను, కానీ పెద్ద కాళ్ళు తీసుకుని వచ్చాను. దాని మీద కొద్దిగా ఎక్కువైంది కూర. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే, మూత పెట్టేసిన తర్వాత ఇది వాటర్ అని వస్తుంది. ఇది ములక్కాడ కూడా హాఫ్ బాయిల్ అయిపోతుంది కూడా. ఇప్పుడు మనం మూత పెట్టేద్దామండి 5 మినిట్స్. చూడండి, మనం 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఆల్రెడీ సగం వరకు బాగా ఉడికిపోయింది. టమాటా కూడా ఉడికిపోయిందండి. వేసుకుంటే ఇందులో కొద్దిగా ఇది కూడా మన ఇది కొత్తిమీర కొద్దిగా ఎక్కువనే వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేస్తాను. జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, వీలుని బట్టి. రొయ్యకి ఏంటంటే అండి, రొయ్య, టమాటా, ములక్కాడ 3 కాంబినేషన్లోని కర్రీ అండి ఒక రకం ఉంటుంది. మా గోదావరి జిల్లాలో మాకు గోదావరిలో దొరికి రొయ్య చాలా
మన మసాలా కూడా నేను మసాలా వేసుకుంటున్నాను. సొంతంగా తయారు చేసిందే. ములక్కాడ అనేది మనకి ఎప్పుడు కూడా 80% బాయిల్ అయిపోతే ఉన్న 20% కూడా మనం సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు అలా పెట్టేసరికి ములక్కాడ అనేది చాలా ఉంటుందండి. ఇది ఇలాగ అయిన తర్వాత మనం తగినంత వాటర్, ములక్కాడ నీటిలో ములిగేదాకా. ఇంక ఇందులో పేస్ట్ అనేది ఏమి లేదండి. కొద్దిగా గసగసాలు మసాలాలోనే నేను నూరుకున్నాను. ఈ టమాటా అనేది ఇంకా మనం నీరు వాటర్ పోసాం కదా, వాటర్కి చూడండి రొయ్య. మనం రొయ్య ఆయిల్ వేపిన రొయ్య ఏంటంటేనండి ఇలా ఉండదు. పైనలకి మనం కొత్తిమీర వేసుకుంటే అబ్బబ్బబ్బా ఏముంటుందండి కూర. గోదావరి దగ్గర తిన్నారంటే ఒకసారి కూర మర్చిపోలేరు. మా గోదావరిలో ఏంటంటే ప్రతిదానికి మాకు ముక్కలేంది ముద్ద దిగదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చూడండి రొయ్య ఆల్రెడీ ములక్కాడ చూసారా ఎలా ఇడిపోతుందో చూసారా ములక్కాడ. ఇంకా ములక్కాడ పచ్చిరొయ్యలు అంటే మటన్ కూడా పని చేయదండి దీని ముందు అసలు. మంచి కొత్తిమీర అనేది కూడా నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను. కొత్తిమీర అనేది చాలా మంచిదండి ఇది. ఎందుకంటే మనం ఇదివరకు పూర్వం మా చిన్నప్పుడైతే మా అమ్మగారు కొత్తిమీర కొబ్బరికి వేసి పచ్చడి నూరేవారండి. నూరితే అది టేస్ట్ ఎలా ఉండేది ఏంటండి, కొత్తిమీర ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయి నాటు కొత్తిమీర అని వచ్చేసిందండి. అప్పుడు ఎంత ఉండేది కొత్తిమీర, చిన్న కట్ట ఉంటే దాంట్లో రుబ్బు రోడ్లు ఇలా రుబ్బుదంటే ఆ స్మెల్ అన్నంలో తిన్నా కానీ మనం ఇడ్లీలో ఇప్పుడన్నీ అన్ని ఫాస్ట్ ఫుడ్లు వచ్చేసినాయి. కానీ నిజంగా ఇడ్లీలో వేసుకొని తింటుంటే నిజంగా రకంగా ఉండేదండి. అప్పుడు ఇప్పుడన్నీ పెరిగిపోయినాయి. అప్పుడైతే అలా కాదండి. కొత్తిమీర చట్నీ అంటే ఒక రకంగానే అమృతం. మా చిన్నతనంలో అయితే అండి కొత్తిమీర చట్నీ అంటే ఒక రకంగా మంచి స్మెల్ వచ్చేసేది కొత్తిమీరే. ఇప్పుడు ఎక్కడ ఉందండి కొత్తిమీర స్మెల్? ఎక్కడ లేదు అసలు. అంతా ఏదో వేసేస్తున్నారు, పండించేస్తున్నారు అంతే. మనం కొత్తిమీర అనుకున్నాం తప్ప రియల్గా గోంగూర పచ్చిరొయ్యలు, గోంగూర ఎండ్రొయ్యలు వండితే అండి మా చిన్నతనంలో అయితే వండుతుంటే ఆ వాసన కానీ అది కానీ అది చాలా ఇదండి. ఇప్పుడంతా పెరిగిపోయింది. ఇప్పుడు చూసారా గ్యాస్ కూడా అది మేము చేద్దాము రీల్ పెడదామన్నా కూడా గ్యాస్ కూడా ఏమి లేదు. పొయ్య రేపు నుంచి నేను పెట్టే రీల్స్ ఏమన్నా మళ్ళీ గ్యాస్ వచ్చే వరకు పొయ్యి మీద ఇచ్చి పెడతాను మీకు నేను. ఫైనల్ టచ్ ఇచ్చేసానండి. చూసారా ఎలా ఉందో కర్రీ. రొయ్య అనేది కూడా ఇది పైన రొయ్యకి కింద ఒక ఇదే కాదండి, పైన తలకాయలో కూడా ఇది ఉంటుంది చూసారా. ఇది చూసారా ఇదే తినాలంటే రొయ్యకి మెయిన్. మన అది కాదండి, ఇది తింటేనే మనిషికి మనం రొయ్య తిన్న ఫీల్ ఉంటుంది. రొయ్య తలకాయ ఇక్కడ చాలామంది అనుకుంటారు ఇది తింటే రొయ్య అనుకుంటారు. ఇది కాదండి తినేది రొయ్య. ఇది తినాలి. ఇది తింటే మనం పళ్ళు కింద ఇట్టుకుని నవ్వులుతుంటే దీని ఉన్న రుచి అగోహం. అబ్బబ్బబ్బబ్బా ఏంటి అది తిన్న వాళ్ళకే తెలుస్తుందండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.